అన్నమయ్య జిల్లా పాతవడ్డిపల్లి గ్రామంలో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన యువ లాయర్ ఎల్లయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దాడిలో లాయర్ తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడు సమీప ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు హత్య ఎవరు చేశారనే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా పాతవడ్డిపల్లి గ్రామంలో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన యువ లాయర్ ఎల్లయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దాడిలో లాయర్ తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడు సమీప ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు హత్య ఎవరు చేశారనే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, అసలు హత్య ఎలా జరిగింది? దీనికి పాత కక్షలే కారణమని అంటున్నారు పోలీసులు. అప్డేట్స్ ఏంటి? లావణ్య, ఏదైతే అన్నమయ్య జిల్లా పీలేరుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కేవీ మండలంలో ఉన్నటువంటి పాత వడ్డిపల్లిలో అర్ధరాత్రి దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువకుడైనటువంటి ఎల్లయ్యను దారుణంగా మారణాయుధాలతో దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఎల్లయ్యను అర్ధరాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇంటి వద్దకు చేరుకొని ఈ హత్యకు పాల్పడినారని ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ ఎల్లయ్యకు గతంలో గ్రామంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులకు ఉండేటువంటి పాత కక్షల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందనేటువంటిది ప్రస్తుతానికి స్థానికులు అలాగే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కూడా ఆ అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువకుడైనటువంటి ఈ ఎల్లయ్య లాయరు తనకు సంబంధించినటువంటి పాత గొడవలు ఏవైతే భూమికి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ఇంటికి సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, ఈ గొడవల నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినారనేటువంటిది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఘటన జరిగేటటువంటి సమయంలో తల్లిదండ్రులు కూడా జరిగేటటువంటి ఎల్లయ్య పైన జరిగేటటువంటి సంబంధించి పరిస్థితిలో కూడా చిన్నపాటి పోలీసులు చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో జరిగినటువంటి ఆ గాయాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు. ఘటనా ప్రదేశాన్ని పోలీసులు చేరుకొని
ఏదైతే ఘటన జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అటు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, అలాగే ఆ కుటుంబకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఆ ఘటన ఏ విధంగా జరిగింది అనేటువంటి దానిపైన ప్రస్తుతానికి ప్రాథమికంగా కేసు నమోదు చేసి ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అయితే పూర్తిగా డెప్త్కి వెళ్ళి విచారణ చేస్తున్నారనేటువంటిది కూడా మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే ఏదేమైనా కూడా యువకుడైనటువంటి ఈ లాయర్ ఎవరైతే ఉన్నాయో ఎల్ఐకు జరిగినటువంటి హత్య అనేటువంటిది అటు గ్రామంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా కూడా సంబంధిత బార్ అసోసియేషన్ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈ హత్యకు సంబంధించి నిరసన కూడా చేయాలనేటువంటిది కూడా ప్రస్తుతానికి అయితే ఒక ప్రణాళిక చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఈ హత్యను ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు. అది ఏమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ హత్య వెనుక ఉన్నటువంటి వ్యక్తులపైన పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టి అందుకు సంబంధించినటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటిది, అలాగే ఆ సంబంధిత వ్యక్తులను గుర్తించి వారిపైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలనేటువంటిది కుటుంబ సభ్యులు అలాగే బార్ అసోసియేషన్ కు సంబంధించినటువంటి లాయర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.